వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే మా ఇంట్లో ఉగాది ఫెస్టివల్ చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటున్నాము ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ ఉగాది. మేము ఉగాది ఫెస్టివల్ ఎలా జరుపుకున్నామో చూపిస్తాం ఫ్రెండ్స్. మా డాడీ అయితే మామిడి తోరణాలు కడుతున్నాడు. ఫ్రెండ్స్, మామిడాకులు కట్టాక ఇంటికి కళ వచ్చేసింది, ఫెస్టివల్ కళ. ఇప్పుడు తోరణాలు కట్టాక పూజ స్టార్ట్ అయింది. దేవుళ్ళ ఫోటోలకి మా మమ్మీ పూలు పెడుతుంది. నేనైతే మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మా మమ్మీ కూరాడు కుండని పూజిస్తుంది. కూరాడికైతే మా మమ్మీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టింది. ప్రతి పండుగకు మా మమ్మీ కూరాడు పూజిస్తుంది. కుండ అందుకు మేము రాగి సర్వతోని కూరాడు పెడుతున్నాము ఫ్రెండ్స్. తర్వాత కంకణం కట్టింది. ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఎప్పుడైనా ఏ శుభకార్యం చేయాలి అన్నా ఫస్ట్ ఈ కూరాడు కుండకి పూజ చేశాకనే నెక్స్ట్ పనులు స్టార్ట్ చేస్తాము. తర్వాత కూరాడులో బియ్యం పోసింది. అందులో పెట్టడానికి జాకెట్ ముక్క, కుడుక, పోక, ఖర్జూర, 1 రూపీ కాయిన్ పెట్టింది. లాస్ట్ టైం తీసిన బియ్యం ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మళ్ళీ దేవునికి నైవేద్యం లాగా పెట్టి ప్రసాదం లాగా మేము స్వీకరిస్తాము. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా ఇంటికి వచ్చాడు. మా తమ్ముడైతే ఏ ఫెస్టివల్కి రెడీ కాడు, ఈ ఫెస్టివల్కి మాత్రం పంచ కట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. తర్వాత మా మమ్మీ కూరాడు పెట్టడానికి ముగ్గేస్తుంది. మేమైతే కూరాడు కుండ దేవుని రూమ్లోనే పెడతాము. ముగ్గేసాక కూరాడు పెడుతుంది. దీపాలు ముట్టియడానికి మా మమ్మీ ఆవు నెయ్యి వేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అక్షయ తులసి చెట్టు దగ్గర పూజ చేస్తుంది. అలాగే తులసి చెట్టు దగ్గర పువ్వు పెట్టి దీపం ముట్టించి మంచిగా దేవునికి మొక్కుతుంది తులసి మాతకి. నాకు ఉగాది అంటే గుర్తొచ్చేది భక్షాలు. నాకు భక్షాలంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా మమ్మీ భక్షాలు చేస్తుంది. దేవుడికి నైవేద్యం పెట్టడానికి భక్షాలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఉగాదికి మీరు కూడా ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే భక్షాలని నెయ్యితోని కాలుస్తాం ఫ్రెండ్స్. నెయ్యి మేమే ఇంట్లో తయారు చేస్తాము. భక్షాలు చేసేటప్పుడు పూర్ణం అనేది ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. మన ఈ వైట్ పిండి మాత్రం తక్కువ తీసుకోవాలి. ఎందుకు అంటే స్వీట్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. మేమైతే మైదా పిండి అండ్ గోధుమ పిండి రెండు మిక్స్ చేసి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అప్పుడు అయితే ఆ భక్షాలు అనేది చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. మేము కాల్వడానికి నెయ్యి యూజ్ చేస్తామని చెప్పాము కదా, సో కాలుస్తూ ఉంటే ఆ స్మెల్కే ఆ భక్షాలు తినబుద్ధి అవుతాయి, మనకి ఊరిలో వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఉగాది పచ్చడి చేస్తున్నాము. పచ్చడి చేయడానికి అయితే మేము బెల్లము, మామిడికాయలు, ఉప్పు, వేప పువ్వు, మిరియాల పౌడర్ వీటిని అన్నిటినీ యూజ్ చేసి మేము చేశాము. ఉగాది పచ్చడి చెయ్యక ముందే మేము చింతపండు, బెల్లము నానపెట్టాము. ఉగాది పచ్చడి ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది. మేమైతే ఉగాది పచ్చడి కుండలో చేసుకుంటాము. కొంతమంది వేరేలాగా కూడా చేసుకుంటారు. ఇప్పుడైతే పచ్చడి చేయడానికి ముందు కుండకి పసుపు రాసి బొట్టు పెడుతుంది.
ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి మీరు ఎలా చేసుకున్నారు, ఏ ప్రాసెస్లో చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే కుండకి కంకణం కడుతుంది. మేమైతే ఇంకా ఇప్పుడు కుండకి కంకణం కట్టాక ఏవైతే రుచులు పక్కకు పెట్టుకున్నామో ఆ రుచులు అన్నిటినీ కుండలో వేస్తున్నాము. ఇప్పుడైతే మా డాడీ ఉగాది పచ్చడి చేస్తున్నాడు. ఇప్పుడైతే మా డాడీ చింతపండు రసం పోస్తున్నాడు. మా ఫ్యామిలీ అందరం కలిసి ఇలాగ ఉగాది పచ్చడి చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఈ ఉగాదికి మనము పులుపు, కారము, స్వీట్ అన్ని ఎలాగైతే వెరైటీ ఆఫ్ రుచులు ఉన్నాయో అలాగే మన లైఫ్లో కూడా సుఖము, దుఃఖము అన్నీ ఉండాలి అని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తున్నారు. ఉగాది పచ్చడి తాగాక మీకు ఏ రుచి ఫస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్కి మేము ఉప్పేస్తున్నాం. అంతే ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడైతే మా డాడీ ఉగాది పచ్చడిని దేవుని రూమ్లోకి తీసుకొస్తున్నాడు. ఇక ఉగాది పచ్చడి దేవుని దగ్గర పెట్టాక దేవుని పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఉగాది నాడు నేనైతే మన సబ్స్క్రైబర్స్ అండ్ మన వ్యూవర్స్, నాకు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత అందరం కంకణం కట్టుకున్నాము. నెక్స్ట్ అయితే మేము దీపాలు ముట్టించాము. డాడీ కొబ్బరికాయ కొడుతున్నాడు. నెక్స్ట్ మా డాడీ దేవుళ్ళకి హారతి ఇస్తున్నాడు. మేమందరం హారతి తీసుకున్నాము.
మా చెల్లి అందరికీ ఉగాది పచ్చడి ఇస్తుంది. నేనైతే భక్ష్యాలు అందరికీ ఇస్తున్నాను. ఉగాది పచ్చడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము గుడికొచ్చాము. తర్వాత మేము దేవుడి బొట్టు పెట్టుకున్నాము. మా డాడీ ఎత్తుకొని గంట కొట్టించాడు. గణేశుడి దగ్గర మా డాడీ మా చెల్లి గుంజీలు తీస్తున్నారు. తర్వాత మేము చండీమాత గుడికొచ్చాము. తర్వాత మేము మా తమ్ముడు శ్రీయాన్ వాళ్ళ ఇంటికి వచ్చాము. మేమైతే శ్రీయాన్తో బాగా ఆడుకున్నాము. ఇప్పుడైతే మా నాని దేవుడికి హారతిస్తుంది. మా నాని ఒక దేవుడి పాట పాడమంటే పాడాము. జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా, జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా, మాతా జాకి పార్వతీ పితా మహాదేవ,
माता जाकी पार्वती पिता महादेवा एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी माते अर तिलक सोय मूसी की सवारी माते पर तिलक सोय मूसी की सवारी।